హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. సో పర్సంటేజ్ని మనం ఏ సింబల్తో ఇండికేట్ చేస్తామంటే, సో ఇది మనకి పర్సంటేజ్ సింబల్ అనమాట. సో పర్సంటేజ్లో మనకి సెంట్ అని ఉంది కదా, సో సెంట్ అనేది మనకి 100ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటి పర్ 100 అనమాట. సో పర్సంటేజ్ సింబల్ మనకి 1/100ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో పర్సంటేజ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి అంటే ఫస్ట్ మనకి పర్సంటేజ్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్గా 10% అని ఉంది, అలా కాకుండా 20% అని ఉంది. సో ఈ పర్సంటేజ్ని, సో 10% ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో 1/2 కానీ, అలా కాకుండా 1/3 కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్ కదా. సో ఈ ఫ్రాక్షన్స్ని మనం పర్సంటేజ్గా కూడా కన్వర్షన్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, 10% అని ఉంది. సో 10 ఇంటూ, సో పర్సంటేజ్ అంటే దీన్ని ఇండికేట్ చేస్తుంది 1/100. సో ఇక్కడ ఏమవుతుంది 1/100 అనమాట. సో ఇదేంటి వాల్యూ వచ్చేసి 1/10. సో 10% అంటే ఫ్రాక్షన్గా 1/10 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 20% అంటే 20 ఇంటూ 1/100. సో 20 1s are 25s, సో 1/5. సో 1/5 అంటే మనకి 20%. సో అలా కాకుండా మనకి 25% అన్నారనుకోండి, సో 25% అంటే 25 ఇంటూ 1/100. సో ఇక ఇది ఏమవుతుంది 25 1s are 25 4s, సో దీని వాల్యూ వచ్చేసి మనకి 1/4 అవుతుంది అనమాట. సో ఇలా మనం పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో దానిని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడానికి ఇంటూ 1/100 అనేది చేయాలి. అలా కాకుండా మనకి ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో ఫ్రాక్షన్స్ ఇచ్చి దాన్ని మనకి పర్సంటేజ్గా కన్వర్ట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ 1/2 కదా, సో 1/2 అనేది మనకి ఇప్పుడు ఫ్రాక్షన్. సో ఈ ఫ్రాక్షన్ని మనం మళ్ళీ రివర్స్గా పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంటూ 100% అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది 1/2 ఇంటూ 100%. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 50% అవుతుంది. నెక్స్ట్ వాల్యూ చూడండి 1/3 అని ఉంది. సో 1/3 ఇంటూ 100. సో దీని వాల్యూ ఏమవుతుంది మనకి 100/3%. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసి చూద్దాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 3/100 కదా, సో 3 3s are 9, అలాగే ఇక్కడ మనకి 3 3s are 9. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఇక్కడ మనకి రిమైండర్ ఎంత ఉంది, 1 ఉంది కదా, సో 33 రిమైండర్ 1. సో ఈ నెంబర్తో మనం మల్టిప్లై చేసాం 3, సో 3. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 33 1/3% అవుతుందన్నమాట. సో 1/3 వాల్యూ ఏంటి మనకి 33 1/3%. నెక్స్ట్ వచ్చేసి 1/4. సో 1/4 అనే ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలి. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, 1/4 ఇంటూ 100%. సో ఇది మనకి 25% అనమాట. సో ఇలా మీరు పర్సంటేజ్ ఎప్పుడైనా సరే మీకు ఇస్తే దాన్ని ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయడానికి ఇంటూ 1/100 చేయాలి. అలా కాకుండా ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, సో ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్సంటేజ్కి కన్వర్ట్ చేయడానికి ఇంటూ 100 చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఫ్రాక్షన్స్ అనేవి పర్సంటేజ్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం కొన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కొన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి తీసుకుందాం. సో చాలామందికి వీటిపైన కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మనం 16 2/3%ని తీసుకుందాం. సో అలా కాకుండా 11 1/9. సో ఇవన్నీ ఏంటి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో 16 ఇంటూ 3 అనేది మనకి 48 అవుతుంది. సో 48 + 2. సో చాలామందికి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలో తెలీదు. సో ఎప్పుడన్నా సరే ఈ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి నెక్స్ట్ ఈ వచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ నెంబర్తోని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి 16 3s are 48, 48 + 2 అనేది 50 అవుతుంది. సో 50/3%. సో పర్సంటేజ్ అంటే మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది, 1/100. సో 50/3 ఇంటూ 1/100. సో 50 1s are 52s. సో దీని వాల్యూ ఏంటి 1/6. సో 1/6 వాల్యూ వచ్చేసి మనకి 16 2/3% అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వాల్యూ చూడండి
9 ఇంటూ 11 అనేది 99, 99 ప్లస్ 1 అనేది 100. సో 100/9%. దీన్ని ఎలా రాయొచ్చు? 100/9 ఇంటూ 1/100. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 1/9 అనమాట. సో ఇలా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి 1/1 నుండి 1/20 వరకు వాల్యూస్ అనేది ఎగ్జామ్లో అడుగుతుంటారు. సో డైరెక్ట్గా కాకుండా మనకి ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఈ ఫ్రాక్షన్స్కి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ చూడండి 1/1. సో ఇది ఫ్రాక్షన్ కదా. సో ఫ్రాక్షన్ని పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. సో ఇదేమవుతుంది 100%. సో 1/1 అంటే మనకి 100%. 1/2 అంటే ఇంటూ 100. సో ఇదేమవుతుంది 50%. సో 1/2 అంటే మనకి 50%. నెక్స్ట్ వచ్చేసి 1/3. సో 1/3 అంటే ఏంటి? 33 1/3%. సో అసలు ఈ 1/3% అంటే ఏంటి అంటే 1/3 ఫ్రాక్షన్ ఉంది కదా. సో 1/3 అంటే ఏంటి అంటే 3 పార్ట్స్లో 1 పార్ట్ని మనకి 1/3గా ఇండికేట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/4. సో 1/4 అంటే ఏంటి? 1/4 ఇంటూ 100 అంటే 25%. 1/5 ఇంటూ 100 అంటే 20%. 1/6 ఇంటూ 100. సో 1/6 ఇంటూ 100 అంటే 100/6. సో దీని క్యాన్సలేషన్ అనేది చేయండి. 2 3s 2 50s. సో 50/3 అంటే మనకి వాల్యూ ఏమవుతుంది? 3 ఇంటూ 50. సో 3 1s 3. సో 3 6 18. 2 రిమైనింగ్ కదా. సో 2 అనేది ఇక్కడ రాయాలి. ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం? 3. సో 1/6 వాల్యూ వచ్చేసి మనకి 16 2/3 అవుతుందన్నమాట. సో మనకి ఎగ్జామ్లో 1/6 అని అడిగారు అనుకోండి. సో 1/6 ఇంటూ 100 చేసి ఈ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయొద్దు. సో డైరెక్ట్గా మీరు వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో 1/6 అంటే డైరెక్ట్గా మనం 16 2/3% అని గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్గా మనకి 1/7 అంటే 14 2/3%. అలాగే 1/8 అంటే 12 1/2%. 1/9 అంటే 11 1/9%. 1/10 అంటే మనకి 10% అనమాట. సో 1/1 అనేది మనకి 100 అవుతుంది. 1/2 50. 1/3 వచ్చేసి 33 1/3. 1/4 వచ్చేసి 25%. 1/5 వచ్చేసి 20. 1/6 వచ్చేసి 16 2/3%. 1/7 వచ్చేసి 14 2/3%. 1/8 వచ్చేసి 12 1/2%. 1/9 వచ్చేసి 11 1/9%. 1/10 వచ్చేసి మనకి 10% అనమాట. సో ఎవరికి కూడా 1 డేలో ఇవన్నీ కూడా గుర్తుండవు. సో మీరు పర్సంటేజ్లో ఈరోజు ఈ వాల్యూస్ అనేది నేర్చుకోవాలనుకున్నారనుకోండి. సో 1 నుండి 1/1 నుండి 1/5 వరకు మాత్రమే నేర్చుకోండి. సో ఈరోజు 1/5 వరకు నేర్చుకున్నాను. సో రేపు 1/6 నుండి 1/10 వరకు నేర్చుకోండి. సో ఇవి నేర్చుకునేటప్పుడు నెక్స్ట్ ఈరోజు చదివిన కూడా రేపటి రోజు రివైజ్ అనేది చేసుకోవాలి. సో ఇలా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 4 డేస్లోనే సో మీరు 1/20 వరకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూస్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1/11. సో 1/11 అంటే 9 1/11%. 1/12 వచ్చేసి 8 1/3%. 1/13 వచ్చేసి 7 9/13%. 1/14 వచ్చేసి 7 1/7%. 1/15 వచ్చేసి 6 2/3%. 1/16 వచ్చేసి 6 1/4%. 1/17 వచ్చేసి 5 15/17%. 1/18 వచ్చేసి 5 5/9%. 1/19 వచ్చేసి 5 5/19%. 1/20 వచ్చేసి మనకి 5% అనమాట. సో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లోనే మనకి ఇంకో 4 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి 1/3 వాల్యూ ఉంది కదా. సో 1/3 వాల్యూ ఏంటి? 33 1/3%. సో దీన్ని కూడా మనకి కొన్నిసార్లు 33.33% అని కూడా అడుగుతారు. సో ఈ వాల్యూ కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో 1/3 అంటే 33 1/3% కాకుండా 33.33% అని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో వాల్యూ వచ్చేసి మనకి 1/6. సో 1/6 అంటే ఏంటి? 16 2/3 కదా. సో దీన్ని మనం 16.66% అని కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/9. సో 1/9 అంటే ఏంటి? 11 1/9% కదా. సో దీన్ని ఎలా రాస్తాం? 11.11
సో 11.11 అనేది మనకి 1/9 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1/11. సో 1/11 అంటే 9 1/11 కదా. సో దీని వాల్యూ వచ్చేసి 9.09%. సో నెక్స్ట్ వచ్చేసి 1/16. సో 1/16 అంటే 6 1/4 కదా. సో దీని వాల్యూ వచ్చేసి 6.25%. సో ఈ 4 వాల్యూ ఇఫ్ 1 2 3 4 5. సో ఈ 5 వాల్యూస్ మాత్రం డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా గుర్తుపెట్టుకోండి. సో 1/3 అంటే 33.33%, 1/6 అంటే 16.66%, 1/9 అంటే 11.11%, 1/11 అంటే 9.09%, 1/16 అంటే 6.25%. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/9 వాల్యూ ఏమవుతుంది 11 1/9. సో ఈ 1/9 అనేది ఇక్కడ ఉంటుంది. సేమ్ అలాగే మనకి 1/11కి ఏమవుతుందంటే 9 1/11% అనమాట. సో ఈ 9 అనేది 1/9కి 11 అవుతుంది. సో 1/11కి ఇక్కడ మనకి 9 1/11% అనేది అవుతుందన్నమాట. సో మనం ఇప్పటి వరకు 1/1 నుండి 1/20 వరకు వాల్యూస్ అన్నీ కూడా చూసాం కదా. సో ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా 1/9 కానీ 1/7 కానీ అడగరు. సో 2/7 యొక్క వాల్యూ ఏంటి అని అడుగుతారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం 1/9 తీసుకుందాం. సో 1/9 అంటే ఏంటి మనకి 11 1/9% కదా. సో అలా కాకుండా మనకి ఎగ్జామ్లో 2/9 అని అడిగారు. సో 2/9 అనే దాన్ని మనం పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం 2/9 ఇంటూ 100. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది 200/9. సో దీన్ని మళ్ళీ మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి, డివిజన్ అనేది చేయాలి. సో 9 2s 18. సో 9 2s 18. సో వాల్యూ ఏమవుతుంది 22 2/9. సో అలా కాకుండా 3/9 అని అడిగారు. సో 3/9 అంటే ఏంటి 3/9 ఇంటూ 100. సో 300/9 మళ్ళీ డివిజన్ చేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు 1/9 ఉంది. సో 1/9ని 2/9కి కన్వర్ట్ చేయడానికి ఏం చేసాం ఇంటూ 2. సో 1/9 ఇంటూ 2 అనేది ఏమవుతుంది 2/9. సో అప్పుడు ఏం చేయాలి ఈ వాల్యూకి కూడా ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. సో అప్పుడు డైరెక్ట్గా వాల్యూ అనేది ఏమవుతుంది 11 2s 22. సో 22 2/9 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది ఇంటూ 3 కదా. సో 3/9 అంటే సో 11 1/9 ఇంటూ 3. సో అప్పుడు ఏమవుతుంది 33 3/9%. సో ఇలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సిమిలర్గా మనం ఇంకో ఎగ్జాంపుల్ని తీసుకొని చూద్దాం. సో 1/7 తీసుకోండి. సో 1/7 వాల్యూ ఏంటి మనకి 14 2/3%. నెక్స్ట్ మనం 2/7కి ఫైండ్ అవుట్ చేయాలి. సో 2/7 అంటే ఏంటి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. సో 14 2s మనకి 28. సో 28 2 2s 4. ఇక్కడ 14 2/7. సో డినామినేటర్ అనేది సేమ్ ఉంటుంది. సో 28 4/7. నెక్స్ట్ వచ్చేసి 3/7. సో అప్పుడు ఏం చేయాలి ఈ వాల్యూకి ఇంటూ 3 చేయాలి. సో 14 3s మనకి 42. 3 2s 6. 6/7 అనమాట. నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 4/7. సో 4/7 అంటే ఏంటి 14 ఇంటూ 4. సో 14 4s ఏంటి మనకి 56. 4 2s 8. సో 8 డినామినేటర్ సేమ్ ఉంటుంది. కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎప్పుడు కూడా సరే న్యూమరేటర్ అనేది స్మాలర్ నంబర్ ఉండాలి దాన్ డినామినేటర్. కానీ ఇక్కడ ఏముంది 8 ఉంది కదా. సో అప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ నంబర్ని కూడా మనం మల్టిప్లికేషన్ అనేది చేయండి. సో ఇక్కడ ఏంటి 7 1s 7 1s. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు 56 + 8/7 అని కూడా రాయొచ్చు కదా. సో ఇది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 2 1/3 అని ఉంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు 2 + 1/3. సో అప్పుడు ఏమవుతుంది 6 7. సో వాల్యూ వచ్చేసి 7/3 అవుతుంది. సో ఒకసారి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేసి చూడండి. 3 2s 6. 6 + 1 అనేది 7/3. సో మనం ఇలా చూసిన ఈ నంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఏదైతే ఉందో వాటి 2ని సమ్ చేసినా కూడా మనకి వాల్యూ అనేది సేమ్ అవుతుంది. సో సిమిలర్గా నేను ఇక్కడ కూడా అదే చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే 8/7 అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఏమవుతుంది 7 1s 7. సో రిమైండర్ ఏమవుతుంది 1. ఈ 1 ఏదైతే ఉందో సో ఈ 1 మనం ఈ 56కి యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 57. నెక్స్ట్ రిమైండర్ ఎంత ఉంది 1.
1 బై డినామినేటర్ ఏంటి 7. సో 4/7 వాల్యూ అనేది మనకి 57 1/7 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నెక్స్ట్ 5/7 అనుకోండి. సో 5/7 అంటే ఏంటి, 14 2/7 ఇంటూ 5 కదా. సో 14 ఇంటూ 5 అనేది మనకి 70 అవుతుంది. 5 2s 10/7. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా చూద్దాం. సో 7 1s 7 1s. సో రిమైండర్ ఎంత ఉంటుంది 3. సో ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేయాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది 71, రిమైండర్ 3 కదా. సో 3/7%. సో ఇప్పుడు ఇంకో వాల్యూ చూద్దాం. సో ఇంకో వాల్యూ మనకి 6/7 అనుకోండి. సో 14 2/3 2/7 ఇంటూ 6. ఇప్పుడు 14 ఇంటూ 6 ఏమవుతుంది మనకి 84. సో 84 6 2s 12 కదా. సో 12/7. సో అప్పుడు ఏంటి 7 1s 7 1s. సో రిమైండర్ ఎంత ఉంటుంది 5. ఈ 1 అనేది 84కి యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 85 5/7% అనేది వాల్యూ అవుతుంది అనమాట. సో ఇలా మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా అలాగే పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేసామో చూసాం కదా. సో ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ అనేది చూద్దాం. సో మనకి క్వశ్చన్స్లో టు ఫైండ్ y% ఆఫ్ ఏ నంబర్ x అని క్వశ్చన్ అడిగారనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ ఏంటి y% ఆఫ్ అంటే ఏంటి మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నంబర్ x అని చెప్పారు. సో ఇంటూ x అనమాట. సో దీని వాల్యూ ఏమవుతుంది y/% అంటే ఇంటూ 100 ఇంటూ x. సో xy/100 అవుతుందన్నమాట. సో మనం దీని బేసిస్ పైన ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్గా మనం 500 ఆఫ్ 30%. సో దీనికి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇంతకుముందు చూసాం కదా. సో 30%ని మనం ఫ్రాక్షన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంటూ 1/100. సో ఇక్కడ రాద్దాం 500 ఆఫ్ అంటే మనకి 100 ఇంటూ 30%. సో 30/100. సో 00 00 5 3s 50. సో వాల్యూ ఏమవుతుంది 150. సో 500 ఆఫ్ 30% అనేది మనకి వాల్యూ వచ్చేసి 150 అవుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ వాల్యూ అని అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి CGLలో 2023లో అడిగిన క్వశ్చన్. సో ఆప్షన్స్లో చూడండి 12% ఆఫ్ 625. సో మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా 500 ఆఫ్ 30%. సో అలా మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి వచ్చిన వాల్యూస్లో ఏది లీస్ట్ ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఏకి చూద్దాం. ఆప్షన్ ఏలో 12% ఆఫ్ 625 అని ఉంది. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 12/100 ఆఫ్ 625. సో 25 టేబుల్లో చూస్తే 25 4s 25 25s 4 1s 4 3s. సో దీని వాల్యూ ఏమవుతుంది 75. సో ఆప్షన్ ఏ వాల్యూ వచ్చేసి 75 అవుతుంది. ఆప్షన్ సి వాల్యూ చూడండి 10% ఆఫ్ 725. 10/100 ఆఫ్ 725. అప్పుడు వాల్యూ ఏమవుతుంది 72.5 అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి 72.5. సో మనం సేమ్ ప్రాసెస్లోనే బి అండ్ డికి కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మీరు ఒకసారి బి అండ్ డికి కూడా వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే బేసిక్ కాన్సెప్ట్ పైన మనకి SSCలో 2024లో phase 12 జరిగింది కదా. సో అప్పుడు మనకి ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో క్వశ్చన్ చూడండి, 45% ఆఫ్ 50% ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 27, దెన్ వాట్ ఈస్ ద నంబర్ అని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 45/100 ఇంటూ 50/100 ఆఫ్ ఎ నంబర్. సో ఒక నంబర్ ఈక్వల్ టు 27 అని చెప్పారు. సో ఇప్పుడు మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5 1s 5 2s 5 9s 5 20s 9 1s 9 3s. సో అప్పుడు x వాల్యూ అనేది ఏమవుతుంది, సో 20 ఇంటూ 2 ఇంటూ 3. సో 3 2s 6 6 2s 12. సో 120 అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద నంబర్ అని అడిగారు కదా. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏమని అడిగారు, 45% ఆఫ్ 50% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 27, దెన్ వాట్ ఈస్ ద నంబర్ అని క్వశ్చన్ అడిగారు. సో పర్సంటేజ్ అంటే ఏంటి, పర్ 100 కదా. సో 45/100 ఇంటూ 50/100 ఇంటూ
ఒక నంబర్ అంటే ఎక్స్ కానీ ఏ నంబర్ అన్న తీసుకోండి = 27. సో మీరు ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ అనేది 120 అవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అంతా కూడా కవర్ చేశాం కదా. సో పర్సంటేజెస్ని ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఫ్రాక్షన్స్ని మనం పర్సంటేజ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూసి దానికి రిలేటెడ్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా చూసాం. సో ఇప్పుడు మనం టైప్ వైజ్ అనేది పర్సంటేజ్ చాప్టర్ని కంప్లీట్గా కూడా ఫినిష్ చేద్దాం. సో ఫస్ట్ టైప్ చూడండి. టైప్ 1లో ఏంటి అంటే ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి అని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ క్వశ్చన్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏని తీసుకోవాలా న్యూమరేటర్లో, బీని తీసుకోవాలి అని. సో ఫస్ట్ మనం ఏ నంబర్ని కంపేర్ చేస్తున్నాం, సో ఏ నంబర్ని దేంతో కంపేర్ చేస్తున్నాం అని చూస్తాం కదా. సో ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. సో దేంతో కంపేర్ చేస్తున్నాం అనేది మనం డినామినేటర్లో రాస్తాం, అండ్ ఏ నంబర్ని కంపేర్ చేస్తున్నాం అనేది మనం న్యూమరేటర్లో రాసి ఇంటూ 100 అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 180 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 125. సో 180ని కంపేర్ చేస్తున్నాం కదా. సో 180 దేంతో కంపేర్ చేస్తున్నాం, 125 ఇంటూ 100. సో 25 4s 25 5s 5 1s 5 3s 15 కదా. సో 3 రిమైండర్ ఉంటుంది. సో 5 6. సో ఇప్పుడు 36 ఇంటూ 4 అనేది మనకి 144 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 144%. సో మీరు ఏ డిజిట్ అనేది ఫస్ట్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి. సో మీరు A/B ప్లేస్లో ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 అని ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ బై ఆఫ్ అంటే ఏంటి, ఈజ్. సో ఏ నంబర్ ఈజ్ అని ఉంది కదా. సో ఏ ఈజ్. సో ఏ అనేది మనకి న్యూమరేటర్లో ఉంటుంది. ఆఫ్ అని దేనికి ఉంది, బి. సో ఆఫ్ అనేది డినామినేటర్లో ఉంటుంది ఇంటూ 100. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో 400 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 250. సో ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 కదా. సో ఈజ్ అంటే 400 బై 250 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 25 1s 25 4s. సో దీని వాల్యూ ఏమవుతుంది, 4 4s 16. సో 160%. సో బేసిక్ కాన్సెప్ట్స్ అంతా కూడా కవర్ చేసేసాం. అలాగే టైప్ 1 కూడా ఫినిష్ చేసాం కదా. సో రేపటి వీడియోలో మనం టైప్ 2 నుండి కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.